విద్యాసాగర్ తోటి మాకు సంబంధాలు లేవు, వాళ్ళ నాన్న నాగేశ్వరరావు గారికి మాకు స్నేహం ఉండేది, వీటితోటి మాకు ఎటువంటి సంబంధం లేదు, మాకు సంబంధించినటువంటి ఈ భూముల మీద కానీ ఇంకోటి కానీ ఎవరు మమ్మల్ని సంప్రదించలేదు, కొనుక్కుంటారా లేదు, అడ్వాన్స్ తీసుకుంటాం అని చెప్పి ఎవరు ఏం రాలేదు అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చి ఆధార్ కార్డులు వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం సిఫార్సు లేఖ కోసం పంపించిన ఆధార్ కార్డులను పట్టుకొని వీళ్ళిగో ఇదంతా చేశారు అని ఇచ్చారు. దాంతో కంప్లీట్ ఫాల్స్ స్టేట్మెంట్ తెలిపింది. కానీ ఏపీ పోలీసులు ఐపీఎస్ ఆఫీసర్లు పిఎస్ఆర్ ఆంజనేయులు కావచ్చు, విశాల్ గున్ని కావచ్చు, లేదంటే కాంతిరాణ టాటా కింద ఉన్నటువంటి సిఐలు ఎస్ఐలు ఫ్లైట్లో వెళ్ళి హుటాహుటిన కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే అరెస్ట్ చేసి వాళ్ళని సీజ్ చేసి తీసుకురావడం, దీన్ని మీరు ఎలా చూస్తారు? పవనకృష్ణ గారు నమస్కారం, మిత్రులకు ధన్యవాదాలు, జై భీములు. నేను గత 4 రోజులుగా 5 రోజులుగా శాకాంబరి జత్వాని కేసుకు సంబంధించిన అబ్జర్వేషన్ చేస్తున్నా. నిన్న ఆమె లాయర్ నర్రా శ్రీనివాస్తో కలిపి సిపి దగ్గరికి వెళ్ళాం. నేను ఆమెతో మాట్లాడా, అక్కడ మీడియాతో మాట్లాడా. మొత్తం ఈ కేసుని కూడా పూర్తిగా స్టడీ చేస్తున్నాం. ఈ సందర్భంగా మీకు 3 మాటలే చెప్తాను నేను, ఎందుకంటే 4 రోజులుగా చర్చిస్తున్న అంశమే కాబట్టి మళ్ళీ పాత విషయాలకు పోవాల్సిన అవసరం లేదు. 3 విషయాలు తేటతెల్లం చేస్తాం. మనమేమి సిఐడినో సిబిఐయో కాదు మనం విచారణ చేయటానికి, లేదా మనం డాక్టర్లం కూడా కాదు దీన్ని పోస్ట్ మార్టం రిపోర్ట్గా తీసుకోవటానికి. ఇందులో నిజం ఉందా అబద్ధం ఉందా, ఇందులో నిజం ఉందా అబద్ధం ఉందా అనేది 3 మాటల్లో తేలిపోతుంది. ఎందుకంటే ఆ అమ్మాయి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన బాధితురాలు. ఆమె కుక్కల విద్యాసాగర్ సంబంధించిన ప్రేమ వ్యవహారం గొడవైతే మీకు సంబంధం లేదు, నాకు సంబంధం లేదు. జిందాలుకు సంబంధించిన గొడవ అయితే మీకు సంబంధం లేదు, నాకు సంబంధం లేదు. మన రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన ఐపీఎస్ అధికారులు, బాధ్యత కలిగిన ఐపీఎస్ అధికారులు ఇందులో చొరవ చూపించటం మూలాన ఈ కేసుని చట్టపరంగా డీల్ చేశారా, చట్ట వ్యతిరేకంగా డీల్ చేశారా అన్న అంశం మీదే చర్చలు. మీకు ఒక మాట చెప్తాను, మనం గతంలో అనుకున్నట్టుగా దీనిని 4 గుడ్డివాళ్ళు ఏనుగును చూసినట్టుగా చూస్తున్నారు చాలా మంది. ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో, ముఖ్యంగా వైసీపీ అధికార మీడియాలో కుక్కలు మురిగినట్టుగా, నక్కల ఓలలేసినట్టుగా ఇష్టానుసారంగా అమ్మాయ పతిత అని, వల విసిరిందని, అందాలను ఆరబోసిందని ఒక దుష్ప్రచారం చేస్తున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్కే తలవంపు. మీకు మాట చెప్తాను పవనకృష్ణ గారు, తనకు అలవాటైన రీతిలోనే కాదంబరి జత్వాని ఒక రాజకీయ నాయకుడు కుక్కల విద్యాసాగర్పై వల విసిరి అనంతం బ్లాక్ మెయిల్ కు పాల్పడింది. ఎవడండి ఈ లంజా కొడుకు అనకూడదు కానీ అమ్మాయిని చాలా వినండి. ఎవడు చెప్తాడండి, ఎవడండి ఆ అమ్మాయి తనకు అలవాటైన రీతిలోనా ఎవడు చెప్పాడండి? 2, ఆయన నుంచి భారీగా డబ్బులు వసూలు చేయటమే కాకుండా దుబాయ్లోని మాఫియాతో అంతం చేయించాలనుకుంది. ఆ అమ్మాయి మాఫియాతో అంతం చేపిస్తుందండి. అంత ధైర్యం ఉందండి ఆ అమ్మాయికి, ఒక నటికి ఉంటుందండి. ఆమె మా జగ్గీపేటలో ఉన్న సర్వే నెంబర్ భూమిని ఆమె ఫోర్జరీ చేసి విక్రయించిందంట. ఇది ఇక్కడ భూమిని. ఎవడన్నా వైసీపీ ప్రభుత్వం మీద, వైసీపీ నాయకుడి మీద, ఇక్కడ తెలుగుదేశం వాళ్ళకే మొన్నటిదాకా మనకు దిక్కులేదు. మమ్మల్ని కొడితే మా మీద అట్రాసిటీ చేస్తే కేసులు పెడితే అలోలు వచ్చారని కోర్టుకు వెళ్ళామే తప్ప జగన్మోహన్ రెడ్డికి ఎదురెప్పుడు వెళ్ళారండి? వీళ్ళని ఎదిరించే పరిస్థితి ఉందండి. ఈ విధమైన తప్పుడు రాతలు రాసి ఏమండి ఆ అమ్మాయిని విమానంలో తెచ్చారు. 70 సంవత్సరాల వృద్ధుడు తండ్రిని తెచ్చారు, 66 సంవత్సరాల తల్లి ఆమెను తెచ్చారు, ఒక బాధ్యత కలిగిన ఉద్యోగస్తులు వాళ్ళు. మీకు ఒక్క మాట చెప్పానా? అన్నమంతా పట్టుకోనక్కల ఒక మెతుకు పెడితే విషయం తెలుస్తుంది అన్నట్టుగా. పవన్ గారు 100 గ్రాముల గంజాయి పట్టుకుంటే పోలీసులు ఏం చేస్తారు? తీసుకెళ్ళి లోపలేస్తారు. తాకి బట్టలు వేసుకొని, లేదు లోపలేయటం తర్వాత సంగతి, ఇస్త్రీ బట్టలు వేసుకొని, పైన టోపీ పెట్టుకొని, లాఠీ పెట్టుకొని, దానికి ముసుగు గప్పి, ఈడు 100 గ్రాములు మేము పట్టుకున్నామని ప్రెస్ మీట్ పెట్టి లోపలికి చెప్తారు. అవును, ఒక 100 గ్రాములు బంగారం దొంగిలిస్తే వాడిని పట్టుకొని ఏం చేస్తారు? ఎవరిది ఫేస్ చూపించకూడదు, న్యాయ సూత్రాల్లో ఉన్నది అదే కదా. నిలబడిపోయి పెట్టి చెప్తారు, ప్రజలకు చెప్తారు. మరి